లోపల చూస్తున్నారా ఎంతమంది జనాలు ఉన్నారు? ఈరోజు మిర్గం ఉంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆస్తమాతో సఫర్ అవుతున్న వాళ్ళు, వీజింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఎలాంటి బ్రీదింగ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళకైనా చేపల మందు వేస్తారు. ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసేది వచ్చేసి బాతినీ ఫ్యామిలీ. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉండేది. దానివల్ల నాకు వీజింగ్ వచ్చేది. అంటే నేను డస్ట్కి ఎక్స్పోజ్ అయితే నాకు వీజింగ్ ప్రాబ్లం వచ్చేది. వీజింగ్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక 3-4 డేస్ నేను సఫర్ అయ్యేదాన్ని. నేను ఒక 13 years బిఫోర్ ఈ ఫిష్ మెడిసిన్ తీసుకున్నా. ఒక్కటేసారి తీసుకున్నా, కానీ నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ ఫిష్ మెడిసిన్ తీసుకున్నాక ఓన్లీ వన్స్ ఒక్కసారి నాకు ఈ బ్రీదింగ్ ఇష్యూ మళ్ళీ వచ్చింది. దాని తర్వాత నాకు ఎప్పుడు రాలేదు. నేను హ్యాపీగా ఉన్నా, మంచిగా ఉన్నా, హెల్దీగా ఉన్నా. ఈ ఫిష్ మెడిసిన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఓన్లీ 1 year తీసుకొని వదిలేయద్దు. అంటే కంటిన్యూస్లీ 4 years తీసుకోవాలి. అప్పుడే 100% రిజల్ట్స్ వస్తుంది. కానీ చాలామందికి ఫస్ట్ టైం తీసుకున్నాక కూడా మంచి రిజల్ట్ ఉంటుంది నాలాగా. సో నాకు కూడా అట్లే అయింది. నాకైతే ఫస్ట్ టైం తీసుకోగానే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నా కూతురికి కూడా నాలాగా డస్ట్ ఎలర్జీ ఉంది. కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అయిందంటే దానికి వీజింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఈ చేపల మందు మీద చాలా మందికి నమ్మకం ఉండదు, కానీ నాకైతే ఉంది. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నా. నేను ఈ చేపల మందు తీసుకున్నాక నాకు చాలా మంచి రిలీఫ్ ఇచ్చింది. కాబట్టి నేను నా కూతురు కూడా వేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను కూడా వేయించుకుందాం అనుకుంటున్నా. ఈ చేపల మందు వేసుకోవడానికి వేరే స్టేట్స్ నుండి చాలా మంది వస్తారు. మనం లోకల్సే కాకుండా వేరే స్టేట్ నుండి కూడా చాలా మంది వస్తారు. సో చాలా రష్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. కాబట్టి నేను మార్నింగ్ పోదాం అనుకున్నా, కానీ ఈ క్రౌడ్కి భయపడిపోలేదు. మార్నింగ్ వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 5-6 hours అయితే లైన్లో నించోవాల్సి వస్తుంది. నేను అందుకనే ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నేను యాక్చువల్లీ నైట్ 11కి వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే హోల్ డే హోల్ నైట్ నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది ఈ క్యాంప్. సో నైట్కి వెళ్తే ఏంటంటే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది. మార్నింగ్ వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళందరూ నైట్కి వెళ్ళిపోతారు. మనం లోకల్సే కాబట్టి మెల్లగా వెళ్తేనే మంచిది అని నేను అనుకున్నా. చైన్ కూడా వేసుకోలేదు, చైన్ తీసేసిన. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటుంది. సో ఎవరైనా చైన్ కొట్టేసినా కూడా మనం ఏం చేయలేము. మా క్యాబ్ కూడా వచ్చేసింది. ఈ ఫిష్ ప్రసాదం మనకి మృగశిర కార్తీక రోజే వేస్తారు. ఈరోజు 8th June అండ్ ఈరోజు మృగశిర కార్తీక ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరదాం అనుకున్న నేను ప్లాన్ చేంజ్ చేసుకొని నైట్ 11కి బయలుదేరిన. ఈ ఫిష్ ప్రసాదం క్యాంప్ ఈ రోజు మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM వరకు ఉంటుంది. అందుకే మనం నైట్కి కూడా వెళ్ళొచ్చు ఈ మెడిసిన్ తీసుకోవడానికి. గ్రౌండ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. per person 40 rupees ఛార్జ్ చేస్తారు ఈ టోకెన్ ఇవ్వడానికి. Close till I get up, time is barely on our side. థ్యాంక్ గాడ్ నేను అనుకున్నంత రష్ అయితే లేదు. క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు అయితే తక్కువ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాల కూడా ఎక్కువ జనాలు లేరు. అండ్ సఫిషియంట్ ఫిష్ మెడిసిన్ అవైలబుల్ అని అక్కడ రాసింది. అంటే చాలా మందికి తక్కువ పడుతుంది కదా మెడిసిన్, కానీ ఈరోజు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఈరోజు సఫిషియంట్ ఫిష్ మెడిసిన్ అవైలబుల్ ఉంది. గ్రౌండ్లో షెడ్ కింద ఎంతమంది పండుకొని ఉన్నారో చూసినరా? వీళ్ళంతా పాపం వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు. లోకల్స్ అయితే ఏ టైంకైనా వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళు వేరే ఊరు నుండి వస్తారు, బస్లో వస్తారు, ట్రైన్లో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఫిష్ ప్రసాదం తీసుకున్నాక నైట్ ఇక్కడే పండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బస్సో ట్రైనో తీసుకొని వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. ఈ ఫిష్ ప్రసాదం తీసుకోవడానికి వేరే ఊరు నుంచే కాదు, వేరే దేశాల నుండి కూడా వస్తారు. అంత ఎఫెక్టివ్ ఈ ప్రసాదం. మేమైతే 3 tokens తీసుకున్నాము ఫిష్ ప్రసాదం కోసం. ఫిష్ ప్రసాదం అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫిష్ మెడిసిన్ని ఫిష్ ప్రసాదం అని అంటున్నారు ఇక్కడ. నాకైతే చిన్నప్పటి నుండి ఫిష్ మెడిసిన్ అనే గుర్తుంది, కానీ కొత్తగా ఇప్పుడు వీళ్ళందరూ ఫిష్ ప్రసాదం అని పిలుస్తున్నారు. కొత్తగా వీళ్ళు అంటున్నారో లేకపోతే నేనే ఎప్పుడు గమనించలేదో తెలియదు. సో ఫైనలీ మేమైతే 3 tokens తీసుకొని లోపలికి వచ్చేసినాము. ఒకటి నా కోసం, ఒకటి నా కూతురు కోసం, ఒకటి మా అక్క కొడుకు కోసము. మన దగ్గర ఉన్న టోకన్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు మనకి ఫిష్ ఇస్తారు. ఇక్కడ చాలా కౌంటర్స్ ఉంటాయి, మనం ఏ కౌంటర్ దగ్గరకైనా వెళ్ళి ఫిష్ తీసుకోవచ్చు. ఇంతకీ ఇది ఏం చేపలో తెలుసా? దీన్ని మురెల్ ఫిష్ అంటారు. తెలుగులో దీన్ని కొర్రమీను కూడా అంటారు. నాకు చేపల గురించి అస్సలు నాలెడ్జ్ లేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఇంటెన్షన్తో తెలుసుకున్నా. చిన్నప్పటి నుండి నాకు చేపలు తినే అలవాటు లేదు, కాబట్టి దాని పేర్లు కూడా నాకు సరిగా తెలియదు. నా ఈ వీడియో ఎవరైనా వెజిటేరియన్ ఫ్రెండ్స్ చూస్తున్నట్లయితే, మాకు కూడా ఈ మెడిసిన్ తీసుకోవాలని ఉంది కానీ మేము నాన్ వెజ్ తినం కదా అని ఆలోచిస్తున్నట్లయితే డోంట్ వరీ. బాతినీ ఫ్యామిలీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళ కోసము 3 రకాల మందులు తయారు చేస్తారు. ఒకటి చేపల మందు, ఇంకొకటి బెల్లంతో తయారు చేసిన మందు, థర్డ్ మందు పేరు నాకు తెలియదు. కానీ ఈ బెల్లంతో తయారు చేసిన మందు మాత్రం వెజిటేరియన్స్ తీసుకోవచ్చు. బట్
చాలా ఎఫెక్టివ్ అనేది ఈ చేపల మందే. జనాలు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో? ఎవరు లేరు అనుకున్నా, కానీ చాలా బెటర్. ఎందుకంటే మార్నింగ్ అయితే డెఫినెట్లీ ఇవన్నీ ఫుల్ ఉండొచ్చు. నాకు దూరం నుండి అయితే చాలా మంది కనిపించింది, కానీ దగ్గరికి పోగానే లైన్ చాలా ఫాస్ట్గానే మూవ్ అయింది. కాకపోతే మా ముందు చాలామంది పిల్లలు ఉండే ఈ చేపల మంది వేసుకోవడానికి. అంటే పేరెంట్స్ అందరూ పిల్లల్ని మోస్ట్లీ రాత్రే తీసుకొచ్చిండ్రు, ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ పిల్లలు అయితే మంది వేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్కి అండ్ వేసే వాళ్ళకి చుక్కలు చూపించిండ్రు. ఆబ్వియస్లీ లైవ్ ఫిష్ మన నోట్లో పోతుందంటే ఎవరికైనా భయమే కదా, అండ్ పిల్లలకైతే ఇంకా ఎక్కువ భయం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈ చేపల మంది ఎట్లా వేస్తారంటే బతుకున్న చేప నోట్లో మందు పెట్టి అదే చేప మన నోట్లో వేస్తారు. ఈ బతుకున్న చేప మన కడుపులో పోయి గిరగిర తిరిగి మందంతా స్ప్రెడ్ చేసి 2 నిమిషాల్లో చచ్చిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐ నో. నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ పిల్లల ఆర్తనాదాలు విని నా కూతురు భయపడిపోయి నేను మందు వేసుకోనంటే వేసుకోను అన్నది. కానీ నేను కష్టపడి దాన్ని ఒప్పించిన. పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది చేప నోట్లో వేయగానే మింగేయాలని, కానీ పిల్లలకు అర్థం కాదు కదా. వాళ్ళటు కక్కలేక ఇటు మింగలేక ఒక్కటే ఏడుపులు. బస్ కథం, ఇంతే. చూసిండ్రా ఎంత ఈజీగా వేసుకున్నాను నేను. నా కూతురికి నా నెఫ్యూకి ఇది చూపించడానికి ఫస్ట్ నేను పోయినా మందు వేసుకోవడానికి. వీళ్ళిద్దరు భయపడుతున్నారు వేసుకోవడానికి, అండ్ వాళ్ళకి ఇది గ్రోస్ కూడా అనిపించింది. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ మందు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వేసుకుంటే 1 year పాటు వాళ్ళకి ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని అంటారు. సో యూ సీ, ఈ మందు ఆస్తమా ఉన్న వాళ్ళకి, రెస్పిరేటరీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి అండ్ లేని వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. మా అక్క కొడుకు లాస్ట్ మూమెంట్ దాకా నేను వేసుకోను అని చెప్పి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా వేసుకున్నాడు. వేసుకోవాలి మరి గైస్. నన్ను అడిగితే ఛాన్స్ వస్తే ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఈ మెడిసిన్ తప్పకుండా వేసుకోండి, బికాజ్ ఇట్స్ రియలీ ఎఫెక్టివ్. ఈ ఫిష్ మెడిసిన్ వేసుకున్నాక మనకి 45 days పాటు పథ్యం పాటించాల్సి వస్తుంది. ఇదే కాకుండా మనకి ఇంట్లో వేసుకోవడానికి ఎక్స్ట్రా ఫిష్ మెడిసిన్ కూడా ఇస్తారు. చూపిస్తున్నా కదా కంటైనర్స్, ఆ చిన్న కంటైనర్స్లో మందిస్తారు. ఇంటికి వెళ్ళాక ఈ మందుతో 6 ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకోవాలి. మనం చేసుకొని 7 days పాటు దాన్ని డ్రై చేయాలి. డ్రై చేసినాక వీళ్ళు మనకి 3 dates ఇస్తారు. ఆ డేట్స్లో ఈ మందు వేసుకోవాలి మనం. అంటే మార్నింగ్ ఒక బాల్ అండ్ ఈవినింగ్ ఒక బాల్ వేసుకోవాలి. పక్కన ఒక పిల్ల మనకి ఇన్స్ట్రక్షన్ గైడ్ ఇస్తుంది పింక్ కలర్లో. ఆ పింక్ కలర్ గైడ్లో మెన్షన్ చేస్తుంటుంది ఏ డేట్స్లో మనం ఈ మందు వేసుకోవాలో. మనం ఈ గైడ్ని ఫాలో అవుతూ అదే డేట్స్లో మెడిసిన్ వేసుకోవాలి. స్టిల్ నాకు గొంతులోనే ఉంది ఫిష్ అంతా. ఐ ఫీల్ సో అన్కంఫర్టబుల్, అన్ఈజీ, బట్ మందు వేసుకోవాలి. యాక్చువల్లీ నేను నా కూతురు కోసం వేసుకున్నాను, ఎందుకంటే అది వేసుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది కాబట్టి మోటివేట్ చేయడానికని నేను కూడా వేసుకోవాల్సి వచ్చింది. నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మందు వేసుకుంటారు కాబట్టి నేను కూడా వేసుకున్నాను. ఎందుకంటే అది వేసుకోవాలంటే నేను వేసుకోవాలి, లేకపోతే అది వేసుకోదు. దగ్గరికి వెళ్ళేసరికి భయపడిపోయింది అది. అప్పటిదాకా షీ వాజ్ ఓకే. చిన్నపిల్లలు పాపం వాళ్ళ ఫిష్ మింగాలంటే వాళ్ళకి భయం వేస్తుంది కదా, వాళ్ళు భయం వేసి మింగడం లేదు. అది గొంతులోనే ఉండేసరికి వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది. అది దే ఆర్ థ్రోయింగ్ అప్. Okay, hello everyone. Oh, yeah, I'm good. That guy took his hand and he kept it all the way until here. Because when it went in my mouth, over here it got stuck over here, and when I closed my mouth and the nose, it felt like it was like going back and forth non-stop. It was so horrifying. Yeah.
but it's pretty unhygienic. I saw this kid, he literally had it in his mouth. It was so bad. Okay, everyone, as if my experience wasn't that bad, they made it worse by keeping a diet. No chocolates! How can people go without chocolates? మనం 45 days పథ్యం పాటించాలి ఈ మెడిసిన్ వేసుకున్నాక. మనం మెడిసిన్ వేసుకున్నాక ఇట్లాంటిది ఒకటి ఇస్తారు మనకి. ఇదేంటంటే దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. మనం మెడిసిన్ వేసుకున్నాక ఏం తినొచ్చో ఏం తినొద్దో ఇదంతా రాసి ఉంటుంది దీంట్లో. సో వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ ఫిష్ మెడిసిన్. ఇది 1 day క్యాంప్ కాబట్టి జనాలు ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ క్యాంప్ కూడా అరేంజ్ చేసింది ఇక్కడ. దట్స్ రియలీ గుడ్. ఎందుకంటే చూస్తున్నారు కదా, వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళందరూ నైట్ ఇక్కడే స్టే చేస్తున్నారు. ఈ రోజే కాదు, నిన్న రాత్రి నుండి అందరు జనాలు ఇక్కడే ఉన్నారు, అంటే వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఇక్కడే వాటర్ అండ్ ఫుడ్ దొరుకుతుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద స్పాన్సర్స్. రాత్రి వచ్చినందుకు చాలా తొందరగా అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది నాకు. ఒకవేళ పొద్దున్న వచ్చి ఉంటే 5 hours 6 hours వెయిట్ చేయాల్సి వస్తుండేమో లైన్లో. థ్యాంక్స్ టు మై సిస్టర్, బికాస్ ఆఫ్ హర్. లేకపోతే నేను పొద్దున్న వచ్చి బుక్ అయిపోయేదాన్ని హవిషాతో. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.